హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్నాలజీ. సో ఈరోజు మనం విజయవాడలో ఐలాపురం హోటల్ అయితే మిగతా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనకి ఎక్స్పో అయితే ఏర్పాటు చేశారు అనమాట. ఇది ఓన్లీ కెమెరాస్కి సంబంధించింది కాదు, యాక్సెసరీస్కి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ మీకు ఏంటంటే మిగతా డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉందో దీని గురించి అయితే చెప్తాను అనమాట. వీళ్ళు ఏంటంటే ముంబై బేస్డ్ అనమాట. మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అనేది యాక్సెసరీస్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు మార్కెట్స్లో, అంటే డిఫరెంట్ మార్కెట్స్లో, బాంబే కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, మన విజయవాడ కానీ, వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద ఉన్న కంపెనీస్ మనం చూసినట్టుంటే ఇక్కడ గోడాక్స్ ఉంది, ఫ్యూజీ ఫిల్మ్ ఉంది, మోజా ఉంది, సామ్యాంగ్ ఉంది, సో హీటీ ఉంది, సికానిక్ ఉంది, నిస్సీ ఉంది, వ్యాన్గార్డ్ ఉంది. సో ఇట్లా మనం చూసినట్టుంటే డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఈ మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళ కింద అయితే ఉన్నాయి అనమాట. వీళ్ళు 2 years మనకి వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ 2 years వారంటీ అనేది మనకి వచ్చిద్దా రాదా అనేది మనం ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన బ్రాండింగ్ మనం చూసుకుంటే వాళ్ళ స్టిక్కర్ అయితే ఉండిద్ది అనమాట. ఒకవేళ ఆ స్టిక్కర్ లేకపోతే మనకి 2 years వారంటీ అనేది రాదనమాట. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికోసమే మీకు కనుక దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇక్కడ మీకు కనిపించే ఏ ప్రోడక్ట్ అయినా మీరు కొనాలి అని అంటే కొన్నప్పుడు మీకు 2 సంవత్సరాలు వారంటీ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అనేది మీకు స్టిక్కర్ అనేది దాని మీద అతికించుందా లేదా అనేది చూసుకున్నాను అనమాట. చాలామంది ఏంటంటే ప్రోడక్ట్ కొంటారు కానీ వాళ్ళకి వారంటీ ఉందా అంటే ఉంది అని చెప్తారు, కానీ ఒక నిజంగా అవసరమైనప్పుడు వారంటీ అనేది ఎక్కడ చేయించుకోవాలో అర్థం కాదనమాట. సో దానికోసమే నేను ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో ఈ ఎక్స్పోలో వీళ్ళు ఏమేమి పెట్టారో దానికోసం అయితే మీకు వరుసనే చూపించుకుంటూ అయితే వస్తాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను అనమాట. సో వీళ్ళు అసలు ఏం ప్రొవైడ్ చేస్తారో మీకు చెప్తాను. ఈ బ్రాండ్స్ ఏదైతే ఉందో వీటికి అన్నిటికి సంబంధించినవి ఇక్కడ పెట్టారనమాట. మ్యాక్సిమం మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ప్రైసెస్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ ఏంటంటే సుమారుగా మీకు ప్రైస్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, అందులో ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్న స్టాల్ ఏంటంటే సో బ్యాటరీస్కి సంబంధించింది అనమాట. సో బ్యాటరీస్ అంటే మనకి రెడ్ కెమెరాస్ కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, లేకపోతే మనకి ప్రొడక్ట్స్కి సంబంధించిన 150 కానీ 300 లైట్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన బ్యాటరీస్ అనమాట. ఇవన్నీ పెద్ద బ్యాటరీస్ అనమాట. బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనకి చిన్న బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో, అంటే మన కెమెరాస్కి సంబంధించిన చిన్న బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఇలాంటి బ్యాటరీస్ కూడా ఈ కొత్తగా చూపించిన మనకి న్యూబెల్ అనే బ్రాండ్ నుంచి అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టారనమాట. సో మీరు చూడొచ్చు న్యూబెల్ అనే దాంట్లో, న్యూబెల్ అనే కంపెనీలో మనం చూసుకుంటే బ్యాటరీస్ అనేవి మనకి బ్లాక్ మ్యాజిక్ కానీ సినిమా కెమెరాస్ ఏదైతే ఉంటే వాటిని పవర్అప్ చేయడానికి బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి 2 years వారంటీ అయితే వీళ్ళిస్తున్నారు అనమాట. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో దానికోసం వీళ్ళు కూడా స్టాల్ అయితే పెట్టారు. దీంతో పాటుగా వాళ్ళు ఏంటంటే మనకి న్యూబెల్కి సంబంధించిన బ్యాటరీ గ్రిప్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఎక్స్ట్రా బ్యాటరీస్ పెట్టుకోవడానికి గ్రిప్స్ ఏదైతే ఉంటాయో వాటికి మనం యూజ్ అవ్వడం కోసం దీని అయితే తయారు చేశాను అనమాట. ఇట్లాంటి బ్యాటరీ గ్రిప్స్ అనేది దానికి హెల్ప్ అయితే అవుతాయి అనమాట మనకి. సో అది ఫస్ట్ స్టాల్ అయితే మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే మైక్స్ అయితే పెట్టారనమాట. మైక్లో మనకి రకరకాల మైక్లు అయితే ఉన్నాయి. ఒకటి యూఎస్బీ కండెన్సర్ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ అయితే పెట్టారనమాట. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనకి లైవ్ ఇవ్వాలనుకున్నా కానీ, లేకపోతే ఆడియోకి సంబంధించిన మనకి రికార్డింగ్స్ కోసం మనం వాడాలనుకున్న మైక్ ఏదైతే ఉంటే కండెన్సర్ మైక్ అనమాట. సో దీని అనేది అయితే వాళ్ళు డిస్ప్లే అయితే పెట్టారు. దాంతో పాటుగా మనం ఒకవేళ అవుట్డోర్లో కానీ మనం షూట్ చేసుకోవాలి అని అనుకుంటే, అవుట్డోర్ ఇప్పుడు నేను రోడ్ మైక్లో ఎలా షూట్ చేస్తాను, మనం అలా షూట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ మైక్స్ అయితే ఉన్నాయి అనమాట. కాలర్ మైక్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి రోడ్ సంబంధించిన రోడ్ లాంటి మైక్ అనమాట. సో దీన్ని కూడా మనం ఒకటి కెమెరాకి, ఒకటి కాలర్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఇదేంటే నార్మల్గా మనకి బోయకి సంబంధించిన లాంటి మైక్ అనమాట. సో ఇది మిర్ఫా కంపెనీది అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మనకి ఈ గిబ్సన్ అనే కంపెనీకి సంబంధించింది అనమాట. వీళ్ళు ఈ మోజా అనే దానికి సంబంధించిన మిర్ఫాక్ అనే ఆడియోకి సంబంధించిన దాన్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తారనమాట. సో దాంతో మనం చూసినట్లయితే మనకి ఒకవేళ మనం యూని డైరెక్షన్లో మైక్ వాడాలనుకుంటే మాత్రం సో ఇలాంటి మైక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మైక్ ఏంటంటే మనకి కెమెరా పైన పెట్టుకొని మనం హార్డ్ షేప్లో మనం ఆడియో తీసుకోవడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ మైక్ అని నేను చెప్తాను. అంటే బడ్జెట్లో వచ్చే కొత్త మైక్లు, కొత్త ఫీచర్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ మైక్ మీరు కొనాలనుకుంటే ప్రిఫర్ అయితే చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంటే సో గింబల్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఉంది అనమాట. సో ఈ గింబల్స్ అనేవి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి DSLR కానీ లేకపోతే మిర్రర్లెస్ కెమెరాస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన గింబల్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి. అందులో మనకి లోడ్స్కి సంబంధించి అంటే మన కెమెరా ఒకవేళ మనం DSLR వాడుతున్నా, మిర్రర్లెస్ వాడుతున్నా, సైజెస్ని బట్టి మనకి లోడ్స్ అయితే ఉంటాయి కాబట్టి కెమెరా బరువు ఉంటుంది. మనం లెన్స్ పెట్టుకున్నప్పుడు కెమెరా ఆటోమేటిక్గా బరువు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బరువుకి సంబంధించిన దాంట్లో మనకి ఒకవేళ మనం హెవీ లోడ్ పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుంటే మనకి హెవీ లోడ్ అంటే 4.5 kgs వరకు కెమెరాని మోయటం కోసం మనం ఈ గిమ్మల్ని అయితే వాడచ్చు అనమాట. లేదు మనకంత బరువు అయితే లేదు, మనం తక్కువ కెమెరాని వాడాలనుకున్నాం, లేకపోతే మనకి కొంచెం తక్కువ వెయిట్ ఉన్న కెమెరాస్ వాడతాం, మిర్రర్లెస్ కెమెరాస్ వాడతాం అనుకుంటారు, దానికోసం అయితే మాత్రం
ఇలాంటి గింబల్ని మోజాకి సంబంధించిన బ్రాండ్కి సంబంధించిన గింబల్ని మనం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు అంతకన్నా మనం 900 గ్రామ్స్లో బరువు ఉన్నది అంటే మనం యాక్షన్ కెమెరాస్ కానీ లేకపోతే ఇన్స్టా 360 కానీ లేకపోతే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బ్లాగింగ్ ZV-10 సోనీకి సంబంధించిన కెమెరాస్ ఏదైతుందో ఇవన్నీ ఏంటంటే 900 బ్లాగింగ్ కెమెరాస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి 900 గ్రామ్స్ బరువు ఉన్న కెమెరా ఉంటే మన దగ్గర దానికి ఇలాంటి గింబల్ని అయితే మనం వాడతాం అనమాట. సో ఇది ఏంటంటే లైట్ వెయిట్ క్యారీ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో చూడొచ్చు మీరు కాంపాక్ట్ వెయిట్ జస్ట్ అట్లా పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో మనకు చాలామంది ఏంటంటే ఫోన్కి సంబంధించిన వాటిని వాడుతూ ఉన్నారు యూట్యూబ్ వీడియోస్లో. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మనం కెమెరాస్ కంటే ముందు కెమెరాస్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఫోన్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏంటంటే మనకి యాపిల్కి సంబంధించిన ఫోన్స్ని వాడుతూ ఉన్నారు అనమాట. దానికి సంబంధించిన దానికైతే మాత్రం ఇక్కడ మీరు చూసినట్లుంటే మోజాకి సంబంధించి మనకి ఫోన్ గింబల్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి స్పెసిఫికేషన్ మనం ట్రాక్ అయితే చేస్తూ ఉంటుంది. మనం ఒకవేళ మన కెమెరాని అక్కడ పెట్టి మనం ఒకవేళ అటెంప్ట్ మూవ్ అవుతా వీడియో చేస్తుంటే అది ఆటోమేటిక్గా మనం ట్రాక్ చేస్తుంది అనమాట. ఇది బెస్ట్ ఫీచర్ అని నేను చెప్తాను. సో ప్రైస్ కూడా చూసుకుంటే 10,000 లోపు అయితే ఉంది. మనకి 7,000 8,000 మధ్యలో అయితే 2 మోడల్స్ అయితే అందుబాటులో ఉంది. ఒకటి ఏంటంటే మనం ఒకవేళ మన కెమెరాని అంటే మన ఫోన్ ఎప్పుడైతే అటాచ్ చేసినప్పుడు ఆటోకి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే మనం దాన్ని క్లిప్కి మనం ఇట్లా పెట్టాల్సిన అవసరం ఉండదు, బలవంతంగా ఫోన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఏంటంటే ఆటోగా ఓపెన్ అయ్యి ఆటో అయితే ఇట్లా ఫోన్ అయితే పట్టుకునేది అనమాట. సో ఇది మనకి చాలా బెనిఫిట్గా అవుతూ ఉంటాయి. అంటే ఎవరైతే మనకి ఇంట్లో కానీ లేకపోతే అవుట్డోర్లో కానీ మనం వీడియో చేసుకోవాలని అనుకుంటే మాత్రం మనకి ఫోన్తోనే మనం మెయిన్ పని అనుకుంటే మాత్రం ఈ గింబల్స్ అనేవి మేము ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేయమని చెప్తాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శామ్సంగ్కి సంబంధించిన లెన్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటుంటే శామ్సంగ్కి సంబంధించిన లెన్స్ వర్షన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి. దాంతో పాటుగా మనకి ఇక్కడ మన కెమెరాని ఒకవేళ మనం క్యారీ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ మధ్య మనం ఫోటోగ్రఫీలో ట్రెండ్స్ అయితే మారుతా ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. మనం మన కెమెరాని పెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఏంటంటే మనం ఇట్లా మన షోల్డర్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. షోల్డర్ బ్యాగ్స్ లాంటివి ఏంటంటే ఇక్కడ మన కెమెరాని ఫిట్ చేసుకొని జస్ట్ ఇలా వదిలేసుకోవచ్చు. అంటే పొద్దాక మన కెమెరాని మోస్తా ఇట్లా చేతుల్లో పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో దానికోసం అయితే దీన్ని అయితే తయారు చేశారనమాట. ఇది కూడా అందరికీ పనికొచ్చిందని చెప్పను, కానీ ఏంటంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా పనికొచ్చిందని అయితే చెప్తాను. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చూసుకున్నట్టుంటే శామ్సంగ్కి సంబంధించిన లెన్స్ అని ఇక్కడ వర్షన్ డిస్ప్లే అయితే చేసాము. అందులో నా ఫేవరెట్ లెన్స్ నేను వాడే లెన్స్ ఏదైతే ఉందో అవి 85 లెన్స్ అనమాట. 85 లెన్స్ అనేవి ఇక్కడైతే ప్లేస్ చేసి ఉంది. సో చూడొచ్చు, నన్ను చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు 85 లెన్స్ గురించి వీడియో చేయమని. సో త్వరలో నేను వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను. సో ఇది ఒక బీస్ట్ అని చెప్తాను నేను. ఇది బెస్ట్ లెన్స్ అని కూడా నేను చెప్తాను, ఎందుకంటే నేను పర్సనల్గా ఈ లెన్స్ నేను వాడుతున్నాను. విషయ లెన్స్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వైడ్ లెన్స్ అనమాట. కొంచెం బరువు అయితే ఉందనిపించింది నాకు, కొంచెం జాగ్రత్తగా అయితే వాడాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా ఎవరు బట్టి వాళ్ళు వాడటానికి పనికొచ్చిందని నేను చెప్పను. ఏంటంటే ఇదేంటే నార్మల్గా మనకి పర్టికులర్గా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి, కానీ అందరూ కొనుక్కోమని అయితే నేను చెప్పను. సో దాంతోపాటు ఇది మనకి 50 లెన్స్ ఉన్నాయి, అట్లా మనకి డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి అనమాట. 35 లెన్స్ ఉంది. సో అట్లా మనకి చిన్న చిన్న అడాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు శామ్సంగ్ సంబంధించిన అడాప్టర్ అనమాట. ఇది అడాప్టర్ అని ఇక్కడ ప్లేస్ చేసిన. సో ఇట్లా మనకి డిఫరెంట్ లెన్స్ అని ఇక్కడ పెట్టుంది. సో ఇవన్నీ మనకి నికితా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన డీలర్స్ మనకి విజయవాడ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు అందులో మూర్తి డిజిటల్స్ ఏదైతే ఉందో వాళ్ళైతే ఉన్నారనమాట. ఇంకోటి శ్రీ సాయి అనే వాళ్ళు అయితే ఉన్నారనమాట. డిస్ట్రిబ్యూటర్స్గా వీళ్ళు మనకి విజయవాడలో అందిస్తున్నారు. సో లెన్స్ తర్వాత మనం ఇందాక మీకు బ్యాటరీ చూపించాను కదా, ఆ బ్యాటరీ అనేది మీకు కంప్లీట్గా చూపించలేకపోయాను. సో ఆ బ్యాటరీ అనేది ఎట్లయితే ఉంటుంది అనమాట. గోడాక్స్కి సంబంధించిన లైట్, ఇప్పుడు ఏ లైట్ అయితే నా మీద పడుతుందో అది గోడాక్స్కి సంబంధించిన లైట్కి మనం ఒకవేళ పవర్అప్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి బ్యాటరీని అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఇది మీకు దేనికి దాని పనికి వచ్చింది. అట్లానే కాదు, మీరు సినిమా కెమెరాస్ మీకు పవర్ బ్యాంక్గా పనికి రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి బ్యాటరీ ఒకటి అయితే మీ దగ్గర ఉండాల్సింది అనమాట. ఇది రెడ్ కెమెరా కూడా పనికి వచ్చింది, అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి గోడాక్స్కి సంబంధించిన లైట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక కొత్త ట్రెండ్ అని చెప్తాను, ఎందుకంటే రీసెంట్గా దీన్ని చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడింది. ఒకటి మనకి ఫోటోగ్రఫీలో ఉపయోగపడింది, 2 మనకి వీడియోగ్రఫీలో కూడా ఉపయోగపడింది అనమాట. సో వీడియోగ్రఫీలో దేనికి పనికి వచ్చింది అని అంటే, సో బ్యాక్ లైట్స్ పెట్టుకొని సాంగ్స్ ఎవరైతే షూట్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు మనకి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ సాంగ్స్ ఎవరైతే ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ షూట్ చేస్తున్నారో కొంచెం లో లైట్లో తీసేటప్పుడు మనకి ఈ లైట్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఈ లైట్ మీరు చూసుకుంటే మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, చాలా కాంపాక్ట్ ఉంటుంది. సో లైట్ ఇన్స్టెన్సీ కూడా మనకి చాలా బాగుంటుంది. దీంట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకి కెల్విన్స్ని సెట్ చేసుకోవచ్చు. మనకు కనీసం ఒక 4-5 ఉంటే బాగా పనికొస్తుందని చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే దీని గురించి నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను, LG 500R అని. సో ఇది కూడా గోడాక్స్కి సంబంధించిందే. సో చెప్పాను కదా ఆ రోజు క్రికెట్ బ్యాక్గ్రౌండ్ ఇద్దని. సో అట్లాంటి లైట్ ఇది మనకి ఏంటంటే ఇది కూడా మనకి ఫోటోగ్రఫీలో వీడియోగ్రఫీలో 2 విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట.
సో దీంతో ఏంటంటే మనం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, లేకపోతే బ్రైడల్ షూట్ కానీ ఏ షూట్లు అయినా కానీ దీన్ని వాడుకోవచ్చు మనం. దీని ప్రైస్ అరౌండ్ మనకి ఒక 14,000 అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోమని చెప్తాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్స్ లైట్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, బ్యాక్ లైట్ కోసం. సో దానికోసం ఒక బడ్జెట్లో, ఒక 4,000 బడ్జెట్లో మీకు నేను అరౌండ్ ఏంటంటే ఒక లైట్ గురించి అని చెప్తున్నాను. సో ఈ లైట్ అనమాట అది. ఇదేంటంటే మనకి బ్యాక్ లైట్గా పనికి వచ్చింది. దీన్ని డిఫరెంట్గా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకోవచ్చు. కానీ నేను యూట్యూబర్స్ కోసమే ఎందుకు చెప్తున్నానంటే మనకి బ్యాక్ లైట్ సపోర్ట్ చేయడానికి లైట్ అనేది చాలా బాగా మనకి వచ్చింది. దీంట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి, RGB లైట్ అనమాట. మనం కలర్స్ అని సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో మనం లైట్ అప్ చేయడానికి అయితే అవకాశం ఉండిద్ది కాబట్టి సో ఈ లైట్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీచ్ అయిన ఫైనల్ స్టాల్ ఏంటంటే, లాస్ట్ స్టాల్ ఏంటంటే గోడాక్స్కి సంబంధించిన లైట్స్ అనమాట. మీ అందరికీ తెలుసు గోడాక్స్కి సంబంధించిన లైట్స్ మీద నేను చాలా వీడియోలు చేశాను. ఎందుకంటే నాకు ఫేవరెట్ లైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గోడాక్స్కి సంబంధించిన లైట్స్ అనమాట. అందులో ఏంటంటే మనకి M1 లైట్ ఉంది, లేకపోతే R1 లైట్ ఉందన్నమాట. డిఫరెంట్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇది R1 లైట్ అనమాట ఇది. సో దీని మీద నేను వీడియోస్ చేశాను మీకు. కానీ నాకు అన్నిట్లోకెళ్ళి ఇంట్రెస్టింగ్ అనిపించిన లైట్ ఏంటంటే S30 అనే లైట్ అనమాట. సో చూడొచ్చు మీరు, S30 అనే లైట్. ఈ లైట్ ఒక ప్రత్యేకమైన లైట్. ఎందుకంటే దీంట్లో మనకి సర్కిల్లో లైట్ అయితే వచ్చింది అనమాట. అంటే ఫోకస్ లైట్లో వచ్చింది. మనకి ఏంటంటే లైట్ అనే దాన్ని స్ప్రెడ్ అయితే చేయదు అనమాట. ఇదేంటంటే కేవలం మనకి ఒక ఫోకస్ లైట్. సినిమాల్లో మనం చూసినప్పుడు ఎలాంటి ఫోకస్ లైట్ అయితే మన మీద పడిద్దో అలా ఫోకస్ లైట్గా పడాలి అని అనుకుంటే మనం ఇలాంటి లైట్ అయితే ప్రిఫర్ చేస్తాం. చాలా మందికి ఏంటంటే ఇలాంటి లైట్ ఉందని తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ దీని ఏంటంటే అసలు ఎక్కడ కొనాలి, దీని మోడల్ నెంబర్ ఏంటి అనేది ఎవరు చెప్పరు కాబట్టి మీకు చెప్తున్నాను. S30 దీని మోడల్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకుని దీంట్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సరీస్ అయితే ఉంటాయి అనమాట. మనం లైట్ని మోడిఫైర్స్తో ఎలా కావాలంటే అలా షేప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ది బెస్ట్ లైట్ నేను కొనుక్కోవాలనుకున్నది, ఇప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న లైట్ కూడా ఇదే అనమాట. ఎందుకంటే ఒక ఫోకస్ ఏరియాలో మనం ఒకవేళ షూట్ చేయాలనుకుంటే దాంతో పాటుగా మనం చూసినట్టుంటే ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లాష్ అయితే ఉన్నాయి, V1 ఫ్లాష్ అయితే ఉంది. సో ఫ్లాషెస్లో కూడా మనకి ఏంటంటే ది బెస్ట్ ఫ్లాష్లు అన్ని గోడాక్స్ నుంచి వస్తాయి కాబట్టి మనం గోడాక్స్ లైట్ని ప్రిఫర్ చేయమని మోస్ట్లీ చెప్తాను. ఎందుకంటే మార్కెట్ని మొత్తం వాళ్ళు నాకు తెలిసినంత వరకు 70% ఆక్యుపై అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా మనకి గోడాక్స్ నెంబర్ 1 అయితే నుంచుంది కాబట్టి. సో ఈ లైట్ మనం చూసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే కదా, ఏంటంటే లైట్ అనేది రౌండ్గా ఉంటుంది. లైట్ని త్రోయింగ్లో మనకి సాఫ్ట్ లైట్ కట్ డౌన్ చేసి సాఫ్ట్ లైట్ అయితే మన మీదకి అయితే వేసింది అనమాట. సో దానికోసం మనం ఈ సర్కిల్ లైట్ని అయితే వాడతాం. సో ఇంకా మనం చూసినట్టుంటే డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ అందుబాటులో. సో ఈ లైట్స్ అనేవి ఆల్రెడీ నేను గోడాక్స్ మీద మీకు చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఎక్కువైతే మాట్లాడను. సో ఇక్కడ మీరు చూసినట్టుంటే మనకి లిల్లుపుట్టుకు సంబంధించిన మానిటర్ కూడా ఉందన్నమాట. సో ఇది ఒక ప్రొఫెషనల్ 4K మానిటర్. సో దీని ప్రైస్ అరౌండ్ 18,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉందన్నమాట. సో ఈ మానిటర్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే వీడియోస్ ఎక్కువ తీస్తారనుకోండి అవుట్డోర్లో, మనం ఒకవేళ చిన్న కెమెరా డిస్ప్లేలో మనం చూడలేము, జడ్జిమెంట్ మనకు తెలియట్లేదు, మనకి వీడియోస్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఇలాంటి మానిటర్ మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. నేను ఆల్రెడీ ఒక మానిటర్ వాడుతాను, అది మీ అందరికీ తెలుసు. అది కూడా లిల్లీపుట్కి సంబంధించింది అనమాట. దాని ప్రైస్ అరౌండ్ నేను కొన్నప్పుడు 11,500 అంత ప్రైస్లో ఉందన్నమాట. సో దీంట్లో మనకి చిన్న మానిటర్స్ కూడా ఉంటాయి. ఇంత పెద్దది వద్దు నేను మొయ్యలేను అని అనుకుంటే మనకేంటంటే చిన్న మానిటర్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, కాంపాక్ట్ మానిటర్ అనమాట, చిన్న మానిటర్. దీంతో కూడా మనకు పని అయిపోయింది. ఇది మనకి ఈజీ టు క్యారీ అనమాట. జస్ట్ మనం క్యారీ చేయడానికి మనకు చాలా యూజ్ అయితే అయింది అనమాట. సో దాన్ని మీరు దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఇది బ్యాటరీ అయితే ఉంటుంది. మనం ఇక్కడ బ్యాటరీ ఇచ్చుకొని దీనికి మనం పవర్ అయితే ఇస్తాం అనమాట. సో ఇది మనకి బాగా ఉపయోగపడుతుందనే చెప్తాను నేను. ఎందుకంటే ఈజీ టు క్యారీ, మనకి పని కూడా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ సౌండ్ బాక్స్ అయితే ప్లేస్ చేశారు. సో దాంతోపాటుగా లైట్ మాడిఫైర్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి పెద్ద మనకు అవసరం లేదు. అలా కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది ఏంటంటే డేటా కలర్ అనేది ఇక్కడ ఉంది చూసారా. సో దీన్ని మీకు చూపిస్తాను. సో ఇదనమాట. సో దీని గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడతాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదేంటి అని అంటే, ఇది మనం ఎప్పుడైతే మనం కెమెరాలో ఫోటో తీసుకుంటాం అక్కడ కనిపించే కలర్స్ మనకి ఎగ్జాక్ట్గా మనం కెమెరాలో నుంచి మనం ఆ చిప్ తీసుకొని కంప్యూటర్ పెట్టినప్పుడు మనకు అర్థం కాదనమాట. ఆ కలర్స్ అన్ని ఎగ్జాక్ట్గా మనకు కనపడకపోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే మానిటర్ సెట్టింగ్స్లో తేడా ఉండటం వల్ల. సో ఆ తేడాని మనం గ్రహించాలి అని అంటే మనం ఇలాంటి దాన్ని అయితే వాడతాం. ఎప్పుడైతే దీన్ని మన డిస్ప్లేకి మనం పెట్టంగా ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఎగ్జాక్ట్ కలర్స్ ఏదైతే ఉంటాయో ఆ కలర్స్ని అదైతే బయటికి తీసుకొచ్చింది అనమాట. సో దానికోసం మనం ఈ డేటా కలర్ అనే దాన్ని అయితే వాడతాం అనమాట. ఇది ఒక బెస్ట్ ఎడిటింగ్ టూల్ అని నేను చెప్తాను. ఎవరైనా మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో ఫైనల్గా ఇంకా మనం మళ్ళీ చూసుకున్నట్లయితే, సో విల్ట్రాక్స్కి సంబంధించిన మనకి ఏదైతే అడాప్టర్స్ ఉంటాయో, అంటే మనం వేరే లెన్స్ మనం వాడాలని అనుకుంటే ఆ లెన్స్కి సంబంధించిన అడాప్టర్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినవి ఇవి చిన్న అడాప్టర్స్ అనమాట. సో ఇవన్నీ విల్ట్రాక్స్కి సంబంధించిన కంపెనీ బ్రాండింగ్ చూడొచ్చు. EF మౌంట్ అనమాట, EOS R అని ఉంది కదా. సో ఇవేంటంటే మనకి లెన్స్ మార్చుకోవడానికి, లెన్స్ పెట్టుకోవడానికి అయితే
ఉపయోగపడతాయి అనమాట. సో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ చూసుకోవాలంటే మనకి ఏంటంటే డిఫరెంట్గా ఒక్కొక్క మౌంట్కి ఒక్కొక్కటి ఉంది. ఈఎఫ్ మౌంట్ ఉంది. సో దాంతోపాటుగా మనకి ఏంటంటే ఇది ఈఎఫ్ మౌంట్ ఉంది, ఈఎఫ్ మౌంట్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే కెనాన్కి సంబంధించిన ఈఎఫ్ మౌంట్కి సంబంధించిన అడాప్టర్స్ అనమాట. సో ఫైనల్గా మనం చూసినట్టుంటే లాస్ట్ ఆల్ ఏంటంటే ఫ్యూజీ ఫిల్మ్కి సంబంధించింది. సో ఈ ఫ్యూజీ ఫిల్మ్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను కాబట్టి ఇంక మళ్ళీ నేను మీకు కొత్తగా చెప్పడానికి అయితే ఏముండదు అనమాట. సో ఫైనల్గా ఇంక మనం ఏంటంటే బ్యాగ్స్కి సంబంధించిన స్టాల్కి అయితే వెళ్దాం. సో ఏంటంటే మనకి కెమెరా బ్యాగ్స్ అనేవి చాలా మందికి చాలా రకమైన బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అందులో మంచిది, కాస్ట్లీది, ఎక్స్పెన్సివ్ది ఏంటి, అసలు మంచి బ్రాండ్స్ ఏ ఉన్నాయో తెలియదు కాబట్టి దాని గురించి మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బేసిక్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైలెండ్కి సంబంధించిన బ్యాగ్స్కి సంబంధించిన ప్రైస్ గురించి అనమాట. సో ఇక్కడ మనకి 2 రకమైన బ్యాగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటంటే థింక్ ట్యాంక్ అనే బ్యాగ్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు ఎంత హెవీగా అయితే ఉందో. సో ఇది కెమెరా బ్యాగ్, యాక్చువల్గా లగేజ్ బ్యాగ్ అయితే కాదు. సో దీంట్లో ఏంటంటే మన కెమెరాస్ని క్యారీ చేయడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇదేంటంటే థింక్ ట్యాంక్ సంబంధించిన బ్రాండింగ్ సంబంధించిన అనమాట. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. మనకి అరౌండ్ 14,000 అవుతుంది. 14,000 నుంచి 20,000 వరకు అయితే బ్యాగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మన ప్రైస్కి తగ్గట్టు మనం బ్యాగ్ని చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో అదే బ్రాండింగ్ సంబంధించి అంటే మనం ఇంకొక బ్రాండ్ని ఒకవేళ కావాలని అనుకుంటే మనకి ఇక్కడ చూసినట్లయితే వ్యాన్గార్డ్ అనే కంపెనీ అయితే ఉందన్నమాట. సో దీని బ్యాగ్స్ అనేవి కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఒకవేళ ఈ బ్యాగ్స్కి సంబంధించిన మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు మూర్తి డిజిటల్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏంటంటే మనకి మూర్తి డిజిటల్స్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే చూసినట్లయితే సో వ్యాన్గార్డ్కి సంబంధించిన దాంట్లో కూడా మనకి బ్యాగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా హెవీగా అయితే ఉందన్నమాట. ఒకవేళ మన కెమెరా కిట్ ఏదైతే ఉంటుంది అంటే ఇప్పుడు మనం కెమెరా 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొంటాం, కానీ బ్యాగ్కి 1,000 రూపాయలు 2,000 పెట్టాలంటే ఆలోచిస్తున్నాం అనమాట. సో బ్యాగ్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు. ఎందుకంటే మనం చాలా ప్రొడక్ట్స్ మనకి సంబంధించిన 5-6 లక్షలకు సంబంధించిన ప్రొడక్ట్స్ మొత్తం ఇలాంటి బ్యాగ్స్లోనే పెట్టుకొని తీసుకెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో బ్యాగ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ట్రైపాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి దీని ప్రైస్ అరౌండ్ మనకి 20,000 అయితే ఉంది అనమాట. సో ఇవి ఒక హెవీ మెటల్తో తయారు చేసిన స్టాండ్స్లా ఉన్నాయి. చూడొచ్చు బరువు కూడా చాలా ఉందన్నమాట. సో బరువు పరంగా చూసుకున్నా చాలా బరువు అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ వ్యాన్గార్డ్కి సంబంధించినవి మనం చూసుకున్నట్లుంటే. సో ప్రైస్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట మన సో ఇక్కడ మనం చూసుకున్నట్లుంటే మన ఫోన్కి సంబంధించింది కూడా స్టాండ్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా ఈ స్టాండ్ అంటే 300-400 కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాండ్స్ అంటే ఎట్లా ఉంటాయి అనమాట, ప్రొఫెషనల్గా ఉంటాయి. మనం క్యారీ చేయడానికి, పట్టుకోవడానికి ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట. సో దాంతోపాటుగా మనకి కెమెరాస్కి సంబంధించిన కూడా అసలు ఈ మెటల్స్ చూశారు కదా. సో ఇవన్నీ వ్యాన్గార్డ్కి సంబంధించినవి ఎక్స్పెన్సివే, చాలా కాస్ట్ ఉంటాయి. 20,000 అరౌండ్ అయితే ఉంటుంది అనమాట ఒక్కొక్క స్టాండ్ అనేది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. మీ ఫోటోగ్రఫీకి కానీ, మీ వీడియోగ్రఫీకి కానీ, మీ కెమెరాని దాని మీద నిలబెట్టినప్పుడు మీరు నమ్మటానికి అయితే మాత్రం ఇవి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో దానికోసమే దీన్ని మీరు కన్సిడర్ అయితే నేను చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లుంటే మాత్రం ఇక్కడ మనకి పెద్ద అంబ్రెల్లా ఉంది కదా. సో ఈ అంబ్రెల్లా గురించి నేను ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాను. సో ఎందుకనంటే ఇది ఒక కొత్త రకమైన ట్రెండ్ అనమాట. సో దీంట్లో మనం ఫుల్ ఫోటో తీసుకోవాలనుకుంటాం అంటే ఒక సబ్జెక్ట్ని మనం ఫుల్ ఫోటో తీసుకోవాలి, అప్ టు బాటమ్ వరకు మనం ఫుల్ ఫోటో తీసుకోవాలనుకుంటే మనకు ఉపయోగపడేది ఈ అంబ్రెల్లా లైట్స్ అనమాట. సో దీంట్లో మనకి 2 రకమైన లైట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే సిల్వర్, ఇంకోటి ఏంటంటే వైట్ అనమాట. సో దీంట్లో రకరకాల సైజెస్ కూడా ఉంటాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు 165 సెంటీమీటర్స్ వరకు పెద్దన్న సాఫ్ట్ బాక్సెస్ లాంటివి అంబ్రెల్లాస్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకి అవుట్డోర్ కానీ ఇండోర్ షూట్స్లో కానీ మనకైతే ఉపయోగపడతాయి. సో దాంట్లో మనకి AD600 Pro లైట్ని అయితే వాడచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడుతున్నా ఆడియో కూడా ఇట్లా రిఫ్లెక్ట్ అవుతా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి 600 Pro లైట్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేశారు. సో దీని మోడల్ నెంబర్ అయితే మీకు చూపిస్తాను. సో దీని మోడల్ నెంబర్ వచ్చేసి UB130W అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు గోడాక్స్కి సంబంధించిన అంబ్రెల్లా అనమాట. ఇది UB130W అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోడాక్స్ MS200 అనే లైట్కి మనకి లైట్ అయితే ఇక్కడ ఒక సాఫ్ట్ బాక్స్ అయితే పెడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇండోర్ షూట్లో ఉపయోగపడే సాఫ్ట్ బాక్సెస్ అనమాట, లైట్స్ అనమాట. ఇవన్నీ కంటిన్యూస్ లైట్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి. సో దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ద బీస్ట్ ఇక్కడ ఉందన్నమాట. బీస్ట్ ఏంటంటే VL150 అనమాట. ఇది కొత్తగా వచ్చిన వీడియో లైట్ అనమాట. సో దీనికి బ్యాటరీ ఆపరేటెడ్ లైట్ అనమాట. ఇది బ్యాటరీ నుంచి మనం బ్యాకప్ చేస్తాం, కానీ ఇది మనకి ఒక 3-4 అవర్స్ అయితే పనిచేసిద్ది. ఒకసారి మనం ఒక ఈవెంట్లో వాడాలనుకుంటే 3-4 అవర్స్ అయితే పనిచేసిద్ది అనమాట. సో అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. 2-3 బ్యాటరీలు అయితే కొనుక్కోండి. అలా అని చెప్పి మనం బ్యాటరీస్ మీద డిపెండ్ అవ్వాలని లేదు. మీరు పవర్ అయితే చేసుకోవచ్చు, పవర్ చేసుకుని కంటిన్యూస్ లైట్ అయితే చేసుకోవచ్చు. సో దీని మోడల్ నెంబర్ మనం చూసుకుంటుంటే VL150 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నేను పవర్ చేసిన లైట్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే VL300 అనే లైట్ అనమాట. సో దానికి కూడా
మీరు గోడాక్స్కి సంబంధించిన VLC 300కి సంబంధించిన పవర్ బ్యాంక్ అయితే చూడొచ్చు. సో దీని నుంచి మనకి పవర్ అయితే ఇస్తూ ఉన్నాం. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం దీనికి పవర్ బ్యాంక్ లేకపోతే అవుటర్ అంటే మనం బయట నుంచి కరెంట్ అంటే పవర్ సప్లై కూడా తీసుకొని లైట్ని అయితే వెలిగించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదేంటంటే కంటిన్యూస్ వీడియో లైట్లు అనమాట. ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు కొనకపోవచ్చు. ఒకవేళ చర్చెస్లో కానీ అట్లాంటి ప్లేసెస్లో ప్రెజెంట్ కొనొచ్చు. ఆ వెడ్డింగ్స్లోకి రావడానికి కొంచెం టైం అయితే పట్టింది అనమాట. నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత అన్ని ఇలాంటి లైట్లే మీకు అన్ని చోట్ల కనపడతాయి. ఒకవేళ మీరు టెక్నాలజీ పరంగా అంటే లైట్ పరంగా మీరు డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ట్రై చేస్తుంటే మాత్రం ఈ లైట్ని అయితే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే CS65D అని ఉంది కదా, ఇది ఇంకొక రకమైన లైట్ మాడిఫైర్ అని చెప్తాను నేను. సో ఇది కూడా ఏంటంటే లైట్ని మనకి కన్ఫ్యూజ్ అయితే చేసింది అనమాట. సో ఇది అప్ లైట్గా అంటే ఒకవేళ మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం అనుకోండి, సో అప్ లైట్గా మనం వాడుకోవడానికి ఈ లైట్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు SS60Wకి అయితే ఈ లైట్ పెట్టిందనమాట. సో ఇలాంటి షేప్లో మనకి ఏంటంటే కొత్త రకంగా వచ్చినవి ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. దీని మీద కూడా నేను మీకు సపరేట్ వీడియో డెడికేటెడ్ వీడియో చేసి నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దాంతోపాటుగా మనకి ఏంటంటే డిఫరెంట్ గోడాక్స్కి సంబంధించిన QR P70 అని ఇట్లా రకరకాల చిన్న సాఫ్ట్ బాక్సులు AD200 Proకి అట్లా వాటికి కనెక్ట్ చేసి అయితే పెట్టున్నాయి అనమాట. సో మ్యాక్సిమం నేను గోడాక్స్కి సంబంధించి చెప్పాలనుకుంది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా అంటే పవర్ నుంచే మీరు లైట్ని వెలిగించాల్సిన అవసరం లేకుండా బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ని ఎప్పుడైతే తీసుకొస్తున్నారో మార్కెట్లోకి, వీళ్ళు ఆటోమేటిక్గా 70% ఆఫ్ ది మార్కెట్ని ఆక్యుపై చేసేస్తున్నారు అనమాట. సో అందుకే ఈ గోడాక్స్ అనేవాళ్ళు ఇంత ర్యాపిడ్గా మార్కెట్లో దూసుకెళ్తానికి కారణం అనమాట. సో అందుకనే మీరు ఒకవేళ లైట్స్ కానీ మీరు డెవలప్ చేయాలనుకుంటే, లైట్స్ని మీరు మార్చాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోడాక్స్ని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయండి అనమాట. బ్యాగ్ అయితే ఇస్తారనమాట. సో మీరు లైట్ని సపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఒక డీసెంట్ బ్యాగ్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మనం లైట్ పెట్టుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడికి దెబ్బ తగలకుండా లైట్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. గోడాక్స్ వాళ్ళు ఇలాంటి బ్యాగ్స్ ఇచ్చే ఏంటంటే వాళ్ళ కస్టమర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూపిస్తున్నారు కాబట్టి. సో వేరే కంపెనీలు కూడా ఇదే ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు జరిగిన ఎక్స్పోలో మీకు మ్యాక్సిమం ఆఫ్ ది ప్రొడక్ట్స్ అంటే ఎన్ని రకమైన లైట్స్ కానీ లేకపోతే సాఫ్ట్ బాక్సెస్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపించడానికి అయితే ట్రై చేశాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినా మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.